నమస్తే నేను ప్రియా టుడే 9 న్యూస్ వార్తలకి స్వాగతం. ఈ వార్తలు సమర్పిస్తున్నవారు ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జంగారెడ్డిగూడెం రోడ్, కుయ్యలగూడెం. ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. యాక్సిడెంట్, బర్నింగ్, పాయిజనింగ్, బీపీ, షుగర్, టీబీ, మలేరియా, చికెన్ గున్యా, డెంగ్యూ ఇంకా ఎలాంటి వ్యాధికైనా రాజమండ్రి, ఏలూరు వంటి ప్రాంతాలకు పరుగుల తీయనవసరం లేకుండా ఇప్పుడు మన కొయ్యలగూడెంలోనే కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందిస్తున్న శ్రీ ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. చింతలపూడి మార్కెట్ యార్డ్తో పాటు జంగారెడ్డిగూడెం మార్కెట్ యార్డ్ను అభివృద్ధి చేసి జిల్లాలో మంచి స్థానానికి తీసుకువెళ్తానని చింతలపూడి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మారిశెట్టి సత్యనారాయణ వెల్లడించారు. మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్గా పదవి ఇచ్చినందుకు చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ కు, ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ కు, స్థానిక ప్రజా ప్రతినిధులకు, కూటమి నాయకులకు కృతజ్ఞతలు వెల్లడించారు. విద్యాభ్యాసం నుంచి అన్న నందమూరి తారక రామారావు బాటలో నడిచామని, నాటి నుండి నేటి వరకు తెలుగుదేశం పార్టీలో విధేయుడిగా కొనసాగుతున్నామని అన్నారు. తమ సేవలు గుర్తించి నేడు చింతలపూడి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్గా ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా గౌడ సంఘం ఆధ్వర్యంలో పలువురు సన్మానించారు. తెలుగుదేశం పార్టీ మరియు కూటమి నాయకులందరికీ కూడా నా నమస్కారం. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు, మిగతా కూటమి నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరికీ కూడా నా నమస్కారములు. నేను గత 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావించిన నాటి నుండి నేను మరియు నా భార్య మారిశెట్టి బాలచిట్టమ్మ ఇద్దరం కూడా, నేను స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి కూడా నేను తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా కార్యకర్తగా ఇద్దరం పనిచేసి ఉన్నాం. గతంలో జిల్లాలోను రాష్ట్రంలోనూ కూడా పార్టీ కోసం కృషి చేసి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు కూడా మేము పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేసి ఉన్నాం గతంలో. అయితే ఈ మధ్యకాలంలో మన చింతలపూడి శాసనసభ్యులు, యంగ్ అండ్ డైనమిక్ లీడర్ శ్రీ సొంగ రోషన్ కుమార్ గారు నన్ను నా ఫ్యామిలీ యొక్క కృషిని గుర్తించి చింతలపూడి నియోజకవర్గ ఏఎంసీ వైస్ చైర్మన్గా నన్ను నియమించినందుకు నాకు శ్రీ సొంగ రోషన్ కుమార్ గారికి నేను చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ నియామకానికి నాకు సంబంధించి మా జంగారెడ్డిగూడెం పట్టణం మరియు మండల నాయకులకి అందరికీ కూడా నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అయితే జంగారెడ్డిగూడెం ఏఎంసీ, చింతలపూడి ఏఎంసీ నియోజకవర్గ ఏఎంసీ విషయానికి వస్తే, గతంలో 2019కి ముందు తెలుగుదేశం చింతలపూడి జంగారెడ్డిగూడెం పట్టణానికి సంబంధించిన మార్కెట్ యార్డు పోలవరం నియోజకవర్గంలో ఉండేది. అయితే అప్పుడు మంచి అభివృద్ధి పదంలో నడిచింది. ఇక్కడ ఫిజికల్గా కూడా ప్రాంతపరంగా కూడా ఎక్కువ ప్రాంతం ఉంది చింతలపూడి నియోజకవర్గం. ఇక్కడ మంచి అన్ని వ్యవసాయ పరంగా, అన్ని పరంగా మంచి అభివృద్ధిలో ఉన్న ఏరియా ఇది. ఈ జంగారెడ్డిగూడెం పట్టణం ఏజెన్సీకి ముఖదూరం అయి ఉంది. అయితే ఈ మార్కెట్ యార్డు ఎప్పుడైతే పోలవరం నుంచి చింతలపూడిలోకి మార్చారో, అప్పటి నుంచి 2019 తర్వాత ఇది ఇక్కడ అభివృద్ధి కుంటుపడింది. ఇక్కడ ఉన్న జంగారెడ్డిగూడెం ఏఎంసీ యొక్క అభివృద్ధి కుంటుపడింది. అందువల్ల భవిష్యత్తులో దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లి దీని అభివృద్ధికి నేను కృషి చేస్తానని చెప్పేసి నేను ఈ పత్రికాముఖంగా నేను హామీ ఇస్తున్నాను అందరికీ. ముందు ఇక్కడ మార్కెట్ యార్డు ఏలూరు, ఇతర బయట ఉన్న మార్కెట్ యార్డులతో సమానంగా ఉండే అభివృద్ధి పదంలో ఉండేది. భవిష్యత్తులో జంగారెడ్డిగూడెం మార్కెట్ యార్డు కూడా ఏలూరు, ఇతర మార్కెట్ యార్డులతో కూడా సమానంగా అభివృద్ధి పదం